ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ మాట్లాడాలని అనుకుంటారు. తమ భావాలను వినిపించాలి అనుకుంటారు. కానీ నిజంగా శక్తివంతమైన వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువ మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు నిశ్శబ్దం అనేది ఒక బలమైన ఆయుధం అని. ఎప్పుడైనా గమనించారా? మనం కోపంలో ఉన్నప్పుడు చెప్పే మాటలు మనసులను గాయపరుస్తాయి. అయితే అదే సమయంలో మనం నిశ్శబ్దంగా ఉంటే చాలా సమస్యలు స్వయంగా పరిష్కారం అవుతాయి. నిశ్శబ్దం అంటే బలహీనత కాదు, అది ఒక నిర్ణయం. మనసులో ఉన్న ప్రతి మాట బయటకు చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని భావాలు నిశ్శబ్దంగా ఉండడం వల్లే విలువ పెరుగుతుంది. ఎప్పుడైనా ఎవరో మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటే వెంటనే వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాలం మన నిశ్శబ్దాన్ని అర్థం చేసుకుంటుంది. నిజానికి నిశ్శబ్దం అనేది మనం వ్యక్తిత్వాన్ని చూపించే ఆయుధం, అర్థం లాంటిది. ఎందుకంటే అది మన ఆలోచనల లోతును, మన సహనాన్ని, మన బలాన్ని చూపిస్తుంది. గమనించండి, గొప్ప వ్యక్తులు ఎక్కువగా మాట్లాడారు. వాళ్ళ పని వాళ్ళ నిశ్శబ్దం, వాళ్ళ గొప్పతనాన్ని చెబుతారు. కాబట్టి ఎప్పుడైనా మీరు గెలవాలనుకుంటే ప్రతి వాదంలో గెలవాలని ప్రయత్నించకండి. కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండండి. ఎందుకంటే నిశ్శబ్దం మాటల కంటే శక్తివంతమైనది. అది గొడవలను ఆపగలదు, మనసులను మార్చగలదు, జీవితాన్ని సులభం చేయగలదు. మరి గుర్తుంచుకోండి, మీ నిశ్శబ్దం మీ బలం.